అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలని, మీరు ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అది మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఏదైతే చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాని సిలబస్ అంతా ఒక దగ్గర పెట్టుకొని దాన్ని బాగా చదువుకోండి. ఆ సిలబస్ని పూర్తిగా చదవండి. బిఫోర్ అంటే మ్యాక్సిమం 1 year ముందు నుంచే మీరు దానికోసం ప్రాక్టీస్ అవుతూ ఉండండి. మళ్ళీ చదవండి. మళ్ళీ చదవటం వలన మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సిలబస్ని పూర్తి చేయగలుగుతాం. ఆ నోటిఫికేషన్ రాకముందే ట్రై చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతా గందరగోళంలోనే ఉంటుంది. కాబట్టి మనం విజయం సాధించాలంటే మొదటగా మీతో మీరు ఉండాలి అంటే ఎక్కువసేపు మనం కూర్చోవాలి. కాబట్టి అందుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. మీ ఆత్మతో మీరు ఉండాలి. మీ మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకోవాలి. మీ మీద మీరు పూర్తిగా నమ్మకాన్ని పెంచుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు. మీ దగ్గరికి ఏదైతే వస్తుందో దాన్ని 100% స్వీకరించండి. మీ దగ్గర నుంచి ఏదైతే పోతుందో అది కూడా 100%నే యాక్సెప్ట్ చేయండి. ప్రశాంతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఫస్ట్ నేను ఇది చెయ్యగలను, నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదని సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకోండి. మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. నాకు ఇది కావాలంటే నేను ఈ రకంగా వెళ్ళాలి. మీకు ఏది కావాలో జీవితంలో దాని వైపే వెళ్ళండి. అంటే మీకు ఏదైతే వద్దో చాలామంది నాకు అది వద్దు, నాకు ఇది వద్దు, నేను అది చేయటం ఇష్టం లేదు, నాకు ఇది చేయటం ఇష్టం లేదు, వద్దు అన్న దాని గురించి ఎక్కువ మాట్లాడతాం. కావాలన్న దాని గురించి అసలు ఆలోచించాం. అసలు వద్దు అన్న దాని గురించి ఇంకా మనకు అవసరం ఏంటి? ఏదైతే వద్దో దాన్ని పూర్తిగా వద్దనుకున్నట్టే ఉండండి. మీకు ఏదైతే కావాలో దాని గురించి పూర్తిగా మీ ఆత్మని, మీ ప్రేమని, మీ శక్తిని దానిపైన పూర్తిగా ఉంచండి. మీ బ్రెయిన్ కూడా దానిపైన ఉంచండి. దానికి ఇంకా పాజిటివ్ శక్తిని మీరు మాత్రమే ఇవ్వగలరు. ఎవరైనా చెప్పి వదిలేస్తారు, కానీ 100% మీరే వర్క్ చేయాలి. 100% మీరే ఉండాలి. 100% మీకు కావాలి అనుకుంటే మీరు 100% మీతో మీరే ఉండాలి. మిమ్మల్ని అమితంగా ప్రేమించుకోండి. నిరంతరం మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చెయ్యరు. చేసినా అది 10 నిమిషాలు 5 నిమిషాలే ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరే నేను చెయ్యగలను, నేను సాధించగలను, నా మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు విశ్వాసం ఉంది అని మీ ఎక్కడ మీ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, ఎక్కడ మీరు భయపడుతున్నారో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీ బలహీనతలను ఫైండ్ అవుట్ చేయండి. రియాక్షన్ అవుతున్నారా? ఇప్పుడు మనల్ని కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమందికి జీవితంలో లేట్ అవుతుంటుంది. కొంతమందికి ముందు వస్తారే, వాళ్ళకి వచ్చింది నాకు రాలేకపోయింది, వాడు చదవకపోయినా వాడికి వచ్చిందని ఇలా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ అలా కాదు. నీ టయానికి నీకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు నమ్మండి. అంతేగా, దాని గురించి నువ్వేం చేయలేవిగా. సో అది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే అది తెలుసుకుంటావో అప్పుడు నీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైతే ప్రశాంతంగా రన్ అవుతున్నప్పుడు మాత్రమే అన్నీ వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసమే నీ హృదయాన్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో. ఇది ఇలా జరిగింది, ఏదన్నా జరిగిందనుకో, నెగిటివ్గా ఏదైనా జరిగితే ఇది నాకేం నేర్పించడానికి వచ్చిందో అనేది మాత్రమే ఆలోచించండి. అరే నాకు ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండదు అని చెప్పి ఒక 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు ఇది టైం వేస్ట్ చేయమాకండి. ఇలా ఇది జరిగిందా, ఈ సిచ్యువేషన్ నాకేం నేర్పిస్తుంది, ఈ ఫెయిల్యూర్ నాకేం నేర్పిస్తుంది, ఇక్కడ నేనేం నేర్చుకుంటున్నాను అనేది మాత్రం మీరు నేర్చుకోండి. అది ఎలా సరి చేసుకోవాలో మీరు మాత్రమే సరి చేయగలరు. మీకు ఏది కావాలో మీకే తెలుస్తుంది. ఎవరికి ఎలా తెలుస్తుంది? నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నీ జర్నీ ఏంటిదో ఎవరికి తెలియదు. నువ్వు గుర్తించుకొని ఆ వేలో నిన్ను మరుచుకొని పోవాలి. అందుకోసమే మెడిటేషన్ కావాలి, ప్రాణాయామం కావాలి, యోగా ఎక్సర్సైజ్ కావాలి. అవి మన ఎప్పుడైతే శారీరకంగా స్టేబుల్గా ఉంటామో అప్పుడు మైండ్ అనేది కామ్ అయిపోతూ ఉంటుంది. మెడిటేషన్ బ్రీతింగ్ వల్ల మైండ్ కామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆలోచనలు అనేవి సైలెంట్ అయిపోతుందో నిజమైన నువ్వు బయటకు వస్తావు. నీ ఆత్మ నీకు గైడెన్స్ ఇస్తుంది.
యాక్చువల్గా ఇవన్నీ పెద్దవాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ చేయాల్సింది స్టూడెంట్స్ కాంపిటేటర్ లైఫ్లో చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం ఎక్కువ స్ట్రెస్ అనేది ఇక్కడే ఫీల్ అవుతూ ఉంటాం, ఇక్కడే మన డెసిషన్ అనేది మార్చుకుంటూ ఉంటాం, భయంతో ఉంటాం. కానీ ఇదే మనం నేర్చుకోవాలి. మెంటల్గా ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉండి మన ఆత్మ ద్వారా ఒక నిర్ణయం మనకు తెలిసినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు విజయం ఆటోమేటిక్గా అది వస్తుంది. దాన్ని నువ్వు తెలుసుకోవాలి. నాకేం కావాలి, నేనేం చేయడానికి వచ్చాను, నా హృదయం దేన్ని కోరుకుంటుంది. మైండ్దేముంది, ఇవాళ మారిపోతూ ఉంటుంది మైండ్, కానీ హార్ట్ ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది. దాని వాయిస్ మీరు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఒకవేళ ఇప్పుడు వినకపోయినా ఏదో ఒక రోజు నీ డెస్టినీ అదే అయితే అటే తీసుకెళ్ళిపోతుంది. నువ్వెంత మొండి పట్టినా కూడా, ఈగోగా ఫీల్ అయినా కూడా నీ డెస్టినీ వైపుకి నువ్వు వెళ్ళిపోతావు. సో నీతో పాటు నువ్వు ఉండు. నీ సమయాన్ని నీ నీకున్న ఏదైతే ఉన్నా దాన్ని వ్యర్థం చేసుకోమాకండి. అంతేగాని కొంతమంది చెప్తారు, లేగు పరిగెట్టు అదెట్టు, లేకపోతే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి అలా ఏం స్ట్రెస్ తీసుకోవద్దు. వాళ్ళెవరో చెప్పినట్టు చేయొద్దు. నీ శరీరం నేను ఏ టైంకి లేపుతుందో ఆ టైంకి లే. నీ శరీరం, నీ ఆత్మ ఏ టైంలో చదువుకోమంటుందో ఆ చదువుకో. నీ మాట నువ్వు విను ఫస్ట్. నీ సోలు నీకు గైడెన్స్ ఇస్తుంది. ఒకవేళ తెలియకపోతే దాన్ని నువ్వు ప్రశ్నించుకో, దాన్ని నువ్వు బతిమలాడుకో. ప్లీజ్ నాకు తెలియట్లేదు, నాకు ఎటు వెళ్ళాలో నాకు మార్గం తెలియట్లేదు, నాకు ఒక దారి చూపించు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని దాన్ని రిక్వెస్ట్ చేయి. చేస్తా ఉన్న కొద్దిగా మనం ఆటోమేటిక్గా అది మనకి సహాయం చేస్తుంది అన్నమాట. ఓకే, మిమ్మల్ని మీరు గెలవటానికే వచ్చారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ గురించి మీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు. మీలో ఉన్న మీ గురించి మొత్తం మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉంది. దాన్ని వెలికి తీయండి. మీకు కావలసిన దానికోసం మీ సోల్ని సహాయం అడగండి. మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తుంది, ఎవ్వరు. సో అందరూ మెడిటేషన్ చేయండి, మీతో మీరుండండి, సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయండి. మీరు చాలా చాలా శక్తిమంతులు, మీరు చాలా విలువైన వారు, మీరు చాలా గ్రేట్ఫుల్ పర్సన్. ఈ భూమి మీదకి మనం తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, గెలవటానికి మాత్రమే వచ్చినాం. అది గుర్తుపెట్టుకొని మిమ్మల్ని, మీ సెల్ఫ్ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.